నీకు విషయం చెప్పనా, అసలు బైబిల్లో పశువుల పాక ప్రస్తావనే లేదు. మనం తెచ్చిపెట్టాం ఆ పశువుల పాకని. పశువుల తొట్టు ఉంది బైబిల్లో, పాక లేదు. ఏముంది? పశువుల తొట్టి మాత్రమే ఉంది. నువ్వు పాక, గేదెలు, రొచ్చు, బురద అన్ని సెట్ చేసేసావు. ఏంటి అవసరం అయితే పక్కన 2 దోళ్ళు, కుడి తొట్టి, ఆ పాలు పిండడానికి ఒకటి వస్తాడు, అన్ని సెట్ చేస్తావు నువ్వు. కానీ నువ్వు సెట్ చేసుకోవు, మొత్తం మీద ఒక సెట్ చేసావు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు పశువుల తొట్టులో? అయినా రోజు పశువుల పాకలో పడుకునేవాడు ఆయన. ఆ రాత్రి మాత్రమే ఆ తొట్టులో పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ దారినాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన ఆ తొట్టులో జీవితకాలం లేడు. నువ్వు మాత్రం ఆ తొట్టు దులుతులేదేంటో మరి. డిసెంబర్కి ఆయన మాట పక్కన పెడితే నువ్వు మాత్రం వెళ్ళి ఆ తొట్టులో పడిపోతున్నావు. ఆ పాక వేసేసి దానికి కూడా లైటింగ్. అసలు పశువుల పాకలకి ఎక్కడైనా లైటింగ్లు ఉంటాయా? ఇక్కడ ఉంటాయా? ఉండవు. నువ్వు పెడతావు. నీ లోపల మాత్రం ఏ లైటింగ్ ఎట్టుకోవు. నువ్వు అంతా చీకటితోనే ఎడుతావు. లోపల నీ బతుకు నిండా చీకటి, హృదయం నిండా చీకటి. పశువుల పాకలో సందడి, నీ బతుకులో ఎందడి. పాకలో సందడే, కానీ మన బతుకులో లేదో సందడే. మన బతుకంతా ఎండిపోయి ఎడుతుంది. పాకలో సందడి ఉంటే ఎవరికి కావాలి చెప్పు? నీ జీవితంలో ఉందా సందడి? నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? లేడు. మరి నీకు సందడి నీ మొహం సంతకెళ్ళా? ప్రభు మన జీవితంలో ఉంటేనే సందడి. ప్రభు మన జీవితంలో లేదు. బెత్లెహేములో సందడి, దొడదొడ్లో సందడి అంటే దేనికి ఆ సందడి? ఎవరికి కావాలి ఆ సందడి? ఇప్పుడు ఫాలో అవుతున్నాం యేసు ప్రభువుని అంటే ఖచ్చితంగా ఆ భావజాలం మళ్ళీ ఏమవ్వాలి? కనబడాలి. Download ShareChat.